హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర మంచి గ్రేవీతో ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా మందికి గోరుచిక్కుడుకాయ కూర అంటే ఇష్టం ఉండదండి, కానీ ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడతారు. అన్నం చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా గోరుచిక్కుడుకాయలని శుభ్రంగా కడిగి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. మసాలా కోసం సగం ముక్క కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మెంతాకు. ఇలా మొత్తం కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని 1/2 కప్ వేసుకోండి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. మీడియం సైజు 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి టమాటాలని మగ్గనివ్వండి. ఇలా మగ్గిన టమాటాలని మూత తీసి ఒకసారి కలుపుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని వేసుకోండి. ఇలా వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. చిక్కుడుకాయలు మగ్గటానికి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకోండి. గ్రేవీ కోసం మీకు ఎంత గ్రేవీ కావాలో మొత్తం ఒకసారి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోండి. గ్రేవీ కూడా చాలా బాగా ఉంది. చూడండి, గోరుచిక్కుడుకాయ కూడా చాలా చక్కగా ఉడికింది. లాస్ట్లో దించే ముందు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఇలా వేసుకోండి. వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. అంతేనండి, గోరుచిక్కుడుకాయ కూర మంచి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుందండి. అన్నం చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.